తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్లో అవకతవకలు ప్రకంపనలు సృష్టిస్తుంటే రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో జరిగే అక్రమ రిజిస్ట్రేషన్లకు హద్దు లేకుండా పోయింది. ఆ జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రతి పనికి పైసా చెల్లించాల్సిందే. కాదు కుదరదు అన్నారో ఆ పని కాదంటూ ఫైల్ పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత పైకం కాస్త రెట్టింపు చేస్తారు. పనిని బట్టి పైకం ఖచ్చితంగా ముట్ట చెప్పాల్సిందే. ఇంతకీ ఆ పైసా వసూలు దందా ఏ జిల్లాలో జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. ఇక్కడ మనం చూస్తున్నది కరీంనగర్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం. ఇతని పేరు నరేష్. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 4వ తరగతి ఉద్యోగి. ఆఫీసులో ఏ పని జరగాలన్నా, ఏ ఫైల్ ముందుకు సాగాలన్నా నరేష్ కనుసన్నల్లోనే జరుగుతుంది. ఇదేదో ప్రభుత్వ పని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అధికారులు ఇతనికి ప్రభుత్వ పనితో పాటు ప్రైవేట్ బాధ్యతలు కూడా అప్పగించారు. ఇక్కడ పనిని బట్టి పైకం ఎలా వసూలు చేయాలి, ఆ వచ్చిన నగదును అధికారులకు ఎలా చేరవేయాలనేది ఇతని ప్రత్యేకత. ఒకవేళ దొరికాడో ఆ ఒక్కడినే బాధ్యుడిని చేసి ఆపై వారే ఏదో చిన్నపాటి పనిష్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంటారు, లేదా అందిని కాడికి దర్జాగా దండుకుంటారు. ఈ కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనలతో సరి సమానంగా సిబ్బంది ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తుంటారు. ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నా, లేక ఏదైనా బ్యాంకులకు రుణాల కోసం మ్యాటిగేజ్ చేసినా ప్రభుత్వానికి చెల్లించే రుసుముతో సరి సమానంగా సిబ్బందికి కూడా ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేదంటే కాదు కుదరదు అని కుంటి సాకులు చెప్పి ఫైల్ను పక్కన పెట్టేస్తారు. అబ్బో ఇంత చెల్లించలేమంటూ డాక్యుమెంట్ రైటర్ దగ్గరకో లేక మరో వ్యక్తిని ఆశ్రయించాలని చూశారో ఆ పైకం కాస్త రెట్టింపు చేస్తారు. ఇదంతా ఏదో చాటు మార్గానో లేక తెరచాటునో జరుగుతున్న వ్యవహారం అనుకుంటే పొరపాటే. సాక్షాత్తు కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దర్జాగా జరుగుతున్న అవినీతి దందా ఇది. ఇదంతా అక్రమమే అయినప్పటికీ ఒక క్రమ పద్ధతిగా జరుగుతుంది. ఇక్కడ అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇదిగో ఇక్కడ మీరే చూడండి. ఓ బాధితుడి నుండి డబ్బులు ఎంత దర్జాగా తీసుకుంటున్నాడు. తానొక్కడికే కాదండి, ఈ డబ్బులు ఎవరి వాటా వారికి ముడుతుందని బాధితుడి ముందే చెప్తున్నాడు. మీరు రిజిస్ట్రార్కి తెలిసిన వారు కాబట్టి తక్కువ తీసుకుంటున్నాం, లేదంటే బయట తెలుసుకోండి, ఇది డబుల్ త్రిబుల్ అవుతుంది అంటూ దర్జాగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఇదంతా ఏదో మారుమూల ప్రాంత రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాదు, సాక్షాత్తు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి దందా. ఈ దందా గత కొద్ది సంవత్సరాలుగా యథేచ్ఛగా సాగుతున్నా అటువైపు ఎవరు కన్నెత్తి చూడకపోవడంతో ఇక్కడ మామూళ్లు ఇవ్వడం ఓ చట్టంలా అమలవుతుంది. ఇక్కడ ఎన్నో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నా సదరు సిబ్బంది వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో ప్రభుత్వ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎన్నో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. फोन पे कोट मटर फोन पे लिक्विड इसको మొత్తం फोन पे फोन 100 రూపాయలు కొట్టే ఫోన్ పే అడిగితే వాళ్ళకి 100 రూపాయలు నాకు మిగిలేదు. ఇంకా రెడ్ వెండి మన ఎప్పుడు 10-15 నిమిషాలు వచ్చేస్తా. ఓకే. నెల రోజుల క్రితం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ 29 అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సాక్షాత్తు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇలా దర్జాగా డబ్బులు తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళ్ల ముందు ఇంత జరుగుతున్నా అవినీతి నిరోధక శాఖ మాత్రం అటువైపు కూడా కన్నెత్తి చూడటం లేదు. ఒకరి భూములు మరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. సదరు భూముల వద్ద గొడవలు జరిగిన దాఖలాలు జిల్లాలో చాలానే ఉన్నాయి.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో.